హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. అరుణ్ ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ కేఎస్వర ప్రసాద్ను. నేను మీకు ఈరోజు వీడియోలో కొంతమంది తరచూ అన్న మాటనే పదే పదే అంటుంటారు. అది ఎలా అంటే, పిల్లలు చదవలేదనుకోండి, వీరు చదవడు మొద్దు, వీడింతే అని అంటారు. ఇంట్లో ఎవరన్నా డ్రింక్ చేసేవాళ్ళు ఉన్నారనుకోండి, వీళ్ళు బాగుపడరు, చెప్పిన మాట వినరు, వీళ్ళ అంతే అంటుంటారు. అలా అనవాకండి, పదే పదే అలా అనవాకండి. ఇప్పుడు ఒక మాటని విద్యార్థులు ఉన్నారు, 10 సార్లు చదివితే మైండ్లోకి ఎక్కిపోతుంది. అదే ఆలోచన మైండ్లో ఉండి ప్రశ్నలు రాయగలుగుతారు. అలాగే 10 సార్లు మీరు అని పిల్లల్ని ముద్దు అని వాళ్ళు ముద్దుగా తయారవుతారు. ఈ మానరు అనే మాట అనేది వాళ్ళు 100 సార్లు అని వారు కూడా మానరు. దానివల్ల మీకు ప్రతిఫలం ఏమి ఉండదు కదా. మీరు ఒక మంచి మనసుతో చక్కగా చదవని పిల్లల్ని ఎందుకు చదవట్లేదు, ఎలా చదివించాలనేది ఒక ఆలోచనగా చేసి ముందుకు వెళ్ళండి. భర్త అవనియండి, ఎవరైనా కుటుంబ సభ్యులు ఎవరైనా అవనియండి, ఎవరైనా అలవాట్లోకి బానిసలైతే వాళ్ళని ప్రేమతో ఓర్పుగా మన కుటుంబ సభ్యుల్లో మన మనిషి అని భావించి మీరు వారిని జాగ్రత్తగా, ఒక ముళ్ళ మీద గుడ్డ అనేది పడితే ఎలా తీస్తాం మనం చిరిగిపోకుండా, మనిషి జీవితం కూడా అంతేనండి. ఇప్పుడు మనిషి జీవితం కూడా చాలా సున్నితమైంది. కొంతమంది సున్నితమైన మనస్తత్వం ఉంటారు. ఫస్ట్ ఏంటంటే, ఈ అలవాట్లకు బానిసైన వాళ్ళు ఏమిటి, దేనికి బానిసయ్యారు ఏమిటి అనేది కనుక్కొని అలా నిదానంగా మార్చుకోవాలి. మారకపోతే ఓర్పోహించండి. అంతేగాని మీ కుటుంబ విషయాలు, మీ పిల్లల విషయాలు, ఇతరులు, ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారండి, మీ పిల్లల గురించి చదవట్లేదు అనుకోండి, మీ పిల్లలు చదవట్లేదని ఊళ్ళో వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఎన్ని మార్కులు వచ్చినా, 35 మార్కులు వచ్చినా చదివినట్టే, పాస్ అయినట్టే. ఎవరిని అడిగితే బాగానే చదువుతున్నారు అనండి, అంతవరకే. ఇప్పుడు ఎలా ఉన్నారంటే బాగున్నారు. మన భర్త విషయాలు కూడా ఏమైనా అలవాట్లు ఉన్నా సరే మీరు దాన్ని సంసారాన్ని గుమ్మనంగా ఉంచుకొని ముందుకు వెళ్ళండి. మీకు గౌరవం, వాళ్ళకి గౌరవం, వాళ్ళు కూడా ఖచ్చితంగా మారుతారు. ఒక మాటని పదే మంచి మాట అవనియండి, మంచి మాట 100 సార్లు అంటే మంచి జరుగుద్ది, చెడు మాట 100 సార్లు అంటే చెడు జరుగుద్ది. ఈ మధ్యలో తదాస్తు దేవతలను తిరుగుతుంటారు, వాళ్ళు తదాస్తు అంటే అవుతుంది. అలాగే అది మంచి అయినా చెడైనా. కాబట్టి